నాజర్పేటలో ప్రాచీన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా జరిగింది. భక్తులు భారీగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక నాజర్పేటలోని 119 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి పరిపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుండి గ్రామోత్సవం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకు శ్రీ స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శన భాగ్యం పొంది స్వామి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఈ తెనాలి నాదర్పేటలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం స్వామివారి యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సుమారు ఈ సంవత్సరంతో 119 ఏళ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం తెనాలి మన నాదర్పేటలో ఉండటం మన యొక్క అదృష్టం. పరిసర ప్రాంతాల్లో మనకి దగ్గరలో ఇంత మహిమగల లక్ష్మీ నరసింహస్వామి మరి ఎక్కడా లేరు. అటువంటి భాగ్యాన్ని స్వామి మన తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు అవకాశం కలిగించారు. పరిపాలిత శ్రీ పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిత్యము జరుగును. ఈ స్వామివారు నిత్యము ఈ దేవాలయానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమం మన శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. జై శ్రీ లక్ష్మీనారాయణ.